సేవకులందరికీ ఆరోగ్యపూర్వకంగా తెలియజేస్తున్నా. అయ్యగారి చల్లయ్య గారు ఆరోగ్యపూర్వకంగా తెలియజేస్తున్నా. దేవుడు సర్వలోక సార్వభౌముడు దైవ మానవుడు ప్రేమమయుడు దేవతనయుడు దేవుడు మరుడిగా కన్నులు తెరచెను కన్నులు వేలును కన్నులు తెరచెను కన్నులు చేయును తన సన్నిధి కోరిన చెరులను దేవతనయుడు దేవుడు సర్వలోక భాస్కర్ గారు ఎక్కడ మీరు రెడీగా ఉండండి. తర్వాత ఈ గ్రీటింగ్స్ అయిన తర్వాత ఇంకొకరితో గ్రీటింగ్స్ అయిన తర్వాత మీరు డీజే అగస్టిన్ గారు రాసినటువంటి ఈ పాటని పాడి వినిపించవలసిందిగా కోరుతూ ఉన్నాను. థ్యాంక్ యూ. ఈ ప్రత్యేకమైన సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ అలాగే దైవజనులందరికీ ప్రత్యేకంగా రామచర్ల జనార్దన్ గారికి మంత్రి శ్రీనివాస్ గారికి దేవుని సేవకులందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉంటాను. ఇది చాలా మంచి గ్యాదరింగ్. దేవుని యొక్క వర్తమానాన్ని మనం విన్నాం. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని దైవగ్రంథంలో చెప్పబడినటువంటి మాటలు. నేడు అనేటువంటి అద్భుతమైన మాట బైబిల్ గ్రంథంలో దైవ సేవకులైన మౌనంగా ఉండడం అనేది మంచి సాంప్రదాయం. కానీ వర్తమానం మనం ఇప్పుడే విన్నాం. ఎవరు ఎవరిని ఆరాధిస్తారు అంటే రక్షణ దినం. ఇదే అనుకూలమైన సమయం. యేసు ప్రభు వారు జన్మించిన నాట నుండి ఆయన మరలా తిరిగి వచ్చేంత వరకు మెసేజ్ అక్షయ్ గారు మనకి మంచి వాక్యాన్ని అందించారు. రామచంద్ర జనార్దన్ రావు గారు మేము మహాగరుడ మహోన్నతుడ మహిమ కలిగిన మా తండ్రి సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడ మీకు వందనాలు శుద్ధి స్తోత్రములు. ప్రభువా 2023 సంవత్సరాల క్రితము మానవునిగా ఈ లోకమును కరదించి కన్యమయ్య గర్భమున జన్మించి పశువుల తట్టులో పరుణబెట్టి సర్వలోకములో ఉన్నటువంటి మానవాళి యొక్క పాపమును శిక్షను తీసివేసి మాకు ప్రభువుగా మీరు ఉన్నందులకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రత్యేకముగా ఈరోజు అయా ఒంగోలు నియోజకవర్గంలో మా ప్రియతమ నాయకులు రామచల్ల జనార్దన్ రావు గారు, వేదిక మీద ఉన్నటువంటి దైవజనులు, ఆయా పార్టీ నాయకులు, మిత్రులు, శ్రేయభిలాషులు అందరము కలిసి ఈ సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్లో మమ్మల్ని అందరినీ కూడా మీరు పాలిభాగస్తులుగా చేసినందుకై వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో తండ్రి మీరు సెలవిచ్చే రీతిగా సర్వోన్నతమైన స్థలాల్లో దేవునికి మహిమ, భూమి మీద ఆయనకి ఇష్టమైన మనుషులకు సమాధానము కలుగునుగాక నావ తండ్రి. ప్రభువా శాంతిని సమాధానాన్ని మీరు నింపమని వేడుకుంటున్నాము తండ్రి. మేమందరమును కలిసి ప్రియతమ నాయకులు దామచల్ల జనార్దన్ రావు గారి కొరకు ప్రార్థిస్తున్నాం.
వచ్చే సంవత్సరం తండ్రి మా ఒంగోలు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా మీరు నియమించినందుకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మంచి నాయకులు మీరు మాకు అనుగ్రహించండి. వారి నాయకత్వంలో మేమందరం కూడా ముందుకు సాగిపోవడానికి నీ కృపను దయచేయండి. ఒంగోలు పట్టణమునకును క్రైస్తవ ప్రజానికానికి దైవజనులకు సంఘాలకి ఆ బిడ్డను మేలుకరంగా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చి ఉంచమని వేడుకుంటున్నాం. అలాగనే ఈ శుభ సందర్భముగా తీసుకొచ్చిన కేక్ను బట్టి స్తుతిస్తున్నాం. ఈ కేక్ ఎలాగైతే తీయముగా మధురముగా ఉంటుందో మా అందరి జీవితాలు కూడా తీయగా మధురముగాను మార్చి నీ నామానికి మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకోమంటూ నీకే వందనాలు చెల్లిస్తూ ఈ చిన్ని ప్రార్థన నీ పాదాల చెంతకి సమర్పిస్తూ మా ప్రభువును నీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసు నామమున ప్రార్థించి మిక్కిలి వినయముగా అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. చివరి ప్రార్థన ఆశీర్వాదం పాస్టర్ విలియం కేరీ గారు. వెనక్కి జరుగు మానవాళిని రక్షింపను లోకరక్షకుడు ఉదయించెను. మానవాళిని రక్షింపను ఎంత సంతసము భూమికి ఆనందము. ఎంత సంతసము భూమికి ఆనందము. హల్లెలూయా 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 హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్ మెరీ క్రిస్మస్ మెరీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్. లోకరక్షకుడు ఉదయించెను. మానవాళిని రక్షింపను. లోకరక్షకుడు ఉదయించెను. మానవాళిని రక్షింపను. బెత్లెహేమునకు చేరిరి, కానుకలర్పించిరి. తూర్పు దేశపు జ్ఞానులు చుక్కలు కనుగొని పయనించి బెత్లెహేమునకు చేరిరి. Thank you, sister. Vote of thanks by Namuri Kumar, TDP District Township. Followed by closing prayer and benediction by Reverend William Carey garu. Kumar. చాలా ప్రాముఖ్యం. బైబిల్ గ్రంథంలో చెప్పబడే శ్రేష్టమైన మాట ఒకటే, దేవుని వాక్యం చదవడం, ధ్యానించడం, వినడం మాత్రమే కాకుండా
వాక్యాన్ని మన జీవితాలను అనుసరించడం. మాస్టర్ గారు ఇప్పుడే చెప్పారు, గాంధీ మహాత్ముడు కొండ మీద ప్రసంగంలో ఉన్నటువంటి 3 అధ్యాయాలు 111 వచనాలు కంటత చేశారని, కనీసం 100 తీసేసి 11 కంటత పెట్టినా కూడా ఆశీర్వాదకరం, అద్భుతమైనటువంటి సంగతులు. అవి మన జీవితాల్లో అనుసరించవలసిన మాటలు. అందుచేత ప్రభువును అనుసరించి, ఆయన వాక్యాన్ని అనుసరించి ప్రభువుకు మహిమ తేవడమే నిజమైన క్రిస్మస్, నిజమైన క్రీస్తు ఆరాధన. ప్రభు వారు ఆశీస్సులు అందరికీ అందించాలని హృదయమాల కోరుకుంటూ ఈ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మనందరూ చోటకి చేసిన శ్రీ రామచారి జనార్దన్ గారికి మన ప్రత్యేక ధన్యవాదాలు. పెద్దలకు దైవ సేవకులు అతిథులందరూ కూడా నా ప్రత్యేక శుభోన్నాలు తెలియజేస్తాను. 2000 సంవత్సరం క్రితము పెద్ద అనౌన్స్మెంట్ చేశారు దేవదూతలు. ఒకవేళ ఈరోజు అయితే i9లో, TV9లో, ZTV, ఈటీవీ అన్నీ కూడా ఫ్లాషింగ్ న్యూస్ అని ప్రకటించబడే టీవీలో ఏంటంటే ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం దీనికి తెలియజేసినారు. ప్రతి టీవీలో మోగిపోతుంటారు, యూట్యూబ్లో, వాట్సాప్ గ్రూపులో గుడ్ న్యూస్ ఏంటంటే 2000 years ago రక్షకుడు మీ కొరకు పుట్టినాడు. ఈ లోపల చాలా మంది మహానుభావులు పుట్టారు కదా, మహాత్ములు పుట్టారు, గ్రేట్ పర్సనాలిటీస్ పుట్టారు, కానీ రక్షకుడు ఒక్కడే పుట్టారు. ఆ రక్షకుడు ఎవరు రక్షించడానికి వచ్చాడు? ప్రజలందరినీ, అన్ని మతాల వారిని, అన్ని కులాల వారిని రక్షించడానికి వచ్చాడు. యెషువా అంటే అర్థం ఏంటంటే హెబ్రీలో రక్షకుడు అని. ఎందుకు దేని నుంచి రక్షించడానికి వచ్చాడు? తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించండి. మనందరం పాపలు ఉంటాయి, ఏ జాతి ఏ మతానికి చెందిన వాళ్ళు కూడా మనందరం పాపలు. మనందరికి రక్షకుడు యొక్క అవసరం ఉన్నది. అందుకనే ఆ రక్షకుడు 2000 సంవత్సరము ఈ లోపల జన్మించాడు. అయితే నిజమైన క్రిస్మస్ ఏంటంటే ఆ రక్షకుడు ఆనాడు పశువుల తొట్టులు పడుకున్నాడు. ఆయన పశువుల తొట్టులు ఉండడం కాదు, మన హృదయంలో ఉంటే నిజమైన క్రిస్మస్. చాలామంది క్రిస్మస్ గురించి పండుగ చేసుకుంటారు. క్రిస్మస్ వేసే పుట్టాడు అని ఆ పండుగలు, స్టార్లు, ట్రీలు అన్నీ పెడతారు. ఆయన అక్కడే ఉండడానికి రాలేదు, పశువుల తోటలో పోవడానికి రాలేదు. ఆయన నా హృదయంలోనికి రావడానికి, నేను నన్ను రక్షించి మోక్షాన్ని ఇవ్వడానికి ఆయన లోకానికి వచ్చాడు. ఈనాడు మానవాళ్ళ యొక్క ప్రశ్నలన్నిటికీ జవాబులు ఆ రక్షకులోనే దొరుకుతాయి. మానవాళ్ళు అడుగుతారు, అసత్యమా సత్యమయ్యా, అసత్యం సత్యంలో నడిపించండి, ఏసీ అన్నాడు, ఐ యామ్ ద ట్రూత్ అన్నాడు. మానవాళ్ళు అడుగుతారు, తపస్సమ్మ జ్యోతిర్గమయ్య, చీకట్లో వెలుగులోని నడిపించండి, ఏసీ అన్నాడు, ఐ యామ్ ద లైట్. మానవాళ్ళు అడుగుతారు, మృత్యోమ్మ అమృతంగమయ్య, ఆయా మరణంలో నిత్య జీవనకి నడిపించండి, అనాదికాలం కేక వేస్తాడు, ఏసీ అన్నాడు, ఐ యామ్ ద లైఫ్ అన్నాడు. మానవాళ్ళ యొక్క ప్రశ్నలన్నిటికీ జవాబులు ఇచ్చేది ఆ రక్షకుడు అక్కడ మాత్రమే. దీవించి మన ఈ ఒంగోలు నియోజకవర్గానికి ఒక మినిస్టర్గా, నాట్ ఎమ్మెల్యే, ఎంపీ, ఒక మినిస్టర్ కావాలని కోరుకుంటూ వారిని ఆశీర్వదిస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. ఆయన పాటించినటువంటి పద్ధతులు అన్ని వర్గాల వారికి అవి సందేశాలై ఉన్నాయి. కాబట్టి వాటిలోనికి సూక్ష్మంగా మరి అందరూ కూడా తొంగి చూస్తూ, మరి ముఖ్యంగా జనార్దన్ గారు కూడా దానిలోనికి తొంగి చూస్తూ, వారు యోగ్యమైనటువంటి భవిష్యత్తుకు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మాటలను ఆదర్శంగా తీసుకుంటూ మేలైనటువంటి రీతిలో ముందుకు కొనసాగాలని, వారికి దేవుడు రానున్న కాలంలో యోగ్యమైన శ్రేష్టమైనటువంటి భవిష్యత్తును అనుగ్రహించాలని హృదయపూర్వకముగా దేవుణ్ణి కోరుకుంటూ, అలాగే దేవుని వాక్యంలో కూడా ఒక మాట రాయబడింది, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టండి అని. ఆధ్యాత్మిక కోణంలోనేగా కాకుండా సామాజికంగా కూడా మనం ఇప్పుడు చాలా విషయాలను చూస్తూ ఉన్నాము. చూస్తూ ఉన్నటువంటి మనము సమస్తాన్ని పరీక్షించి ఏది మేలో, ఏది శ్రేష్టమో, ఏది శ్రేయస్కరమో దానిని చేపట్టేటువంటి యోగ్యమైనటువంటి పౌరుడిగా, మన వ్యక్తులుగా మీరందరూ ఉండాలని దేవుని సేవకుడిగా మీకు మనవి చేస్తూ, జనార్దన్ గారు మీ హృదయపూర్వకంగా ఆశీర్వదిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాం. దేవుడి
చాలా సంతోషమైనటువంటి విషయం అవుతుంది, చాలా బాధపడే విషయం కూడా అవుతుంది. ఎందుకంటే మేము ఈ మాట దైవజనులు అందరూ ఉన్నాం కాబట్టి చెప్పాల్సి వస్తూ ఉంది కూడా, ధైర్యం చేసి కూడా చెప్తున్నాం. ఇది నా ఒక్కటి మాట కాదు, ఈ ప్రకాశం జిల్లా కాకుండా భారతదేశమే కాకుండా ప్రపంచ దేశాల అనేక మంది గుండె చప్పుడు ఈ మాట. ఏంటి ఈ మాట అంటే, ఒంగోలు గుండెకాయ లాంటి జ్యూవెట్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ చర్చ్ ఆ సంఘము 2 భాగాలుగా విభజించబడింది. అయితే విషయం ఏంటంటే, సేవకులు నాయకులు విడగొడితే నాయకులు రాజకీయ నాయకులు కలపడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయంలో రామచంద్ర జనార్దనరావు గారు ఎంతో ప్రయత్నం చేశారు. మనందరం వారిని అభినందించాలి. అంతేకాదు సేవకులుగా సిగ్గుపడాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ గారు ఈ ప్రాంతానికి వచ్చి పేదలని, దీనులని, అనాథలని సేకరించి సమకూర్చి కన్నీళ్లు కాచి లక్షల డబ్బులు ఖర్చు చేసి వేల కిలోమీటర్ల నుంచి వచ్చి అభాగ్యులని పైకి లేపి ఒక ఆలయాన్ని మనకు అనుగ్రహిస్తే, అన్యులు క్రీస్తుని ఎరగని వారేమో వాళ్ళు కలిసి ఉండాలి, ఒక ఆరాధన జరగాలంటుంటే ఆయన పేరు చెప్పుకొని బ్రతికే మేము 2 భాగాలు చేసి బతుకుతున్నాం. ఈ విషయంలో సిగ్గుపడాలి, మేము బుద్ధి తెచ్చుకోవాల్సిన అవసరం కూడా ఉందని తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఎంతోమంది జీవితాలను కట్టింది ఆ మందిరం. ఈరోజు మేము అన్నం తింటున్నామంటే ఆ మందిరమే, ఈరోజు సూట్లు వేసుకున్నామంటే ఆ మందిరమే, ఈరోజు మా పిల్లలు చదువుకుంటున్నారంటే ఆ మందిరమే. ఆ మందిరము అన్నం తిని ఆ మందిరాన్ని అలా పెట్టేసి మూతేసి ఆరాధన పక్కన జరుపుకుంటున్నాం. ఎక్కడ ఈ క్రిస్మస్ ప్రేమ, ఎక్కడ ఈ క్షమాపణ, ఎక్కడ ఈ దయ? ప్రసంగాలకే మా మాటలు పరిమితమైనవి, కానీ జీవితం మాత్రము చాలా నీచంగా ఉంది, బాధపడుతున్నాం. అయితే ఈ రోజైనా ఈ మాటలు మీకు నొప్పి పెట్టినా, సంతోషాన్ని కలిగించిన, నూతన సంవత్సరమైనా సరి చేసుకొని, తగ్గించుకొని, క్షమాపణ కోరుకొని, ప్రేమించుకొని ఒక్కటిగా ఉండాలని మనసారా కోరుకున్నాను. అయితే మరొక మాట నేను చెప్పాలనుకున్నాను ఏంటంటే, మన రామచంద్ర జనార్దన్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీరు గమనించండి, నేను పేపర్లో చదివాను, నా కన్నులతో చూశాను. మన ఫిష్ కాలేజీ రూట్లో అక్కడ ఫ్లైఓవర్ అది లేదు, బ్రిడ్జి లేదు. ఒక తుఫాన్ వచ్చేసి వరదకి ఇంజనీరింగ్ చదివే 2 బిడ్డలు ఆ వరదలు కొట్టుకొని చనిపోయారు. ఆ విషయంలో ఈ ఒంగోలు పట్టణము, ప్రకాశం జిల్లా ఉన్న నాయకులు ఎవరు పట్టించుకోలేదు. కానీ మన జనార్దన్ గారు అద్భుతమైనటువంటి అక్కడ సత్తా కట్టేసి ఈరోజు భావి భారత పౌరులు ధైర్యంగా, సంతోషంగా నడవడానికి ఒక గొప్ప మార్గం వేసినటువంటి అద్భుతమైనటువంటి నాయకులు మన జనార్దన్ గారు. నిజంగా ఎంత ఆశ్చర్యమో. అంతేకాదు, మనము గుంటూరు పోయేటువంటి రూట్లో గమనించండి, ఎన్నో సంవత్సరాల నుంచి కట్టినటువంటి పోతురాజు కాలువ ఎంతో కంపు కట్టుకుంటూ, ఎంతో డేంజర్ పరిస్థితుల్లో, ఒక చిన్న బిడ్డ కూడా జారిపోయిన పరిస్థితుల్లో ఉంటే ఒంగోలు పట్టణంలో ఉన్న ఏ నాయకుడు పట్టించుకోలేదు. కానీ కేవలం రామచంద్ర జనార్దన్ గారు పట్టించుకోలేదు. అద్భుతమైనటువంటి సత్తా కట్టించినటువంటి గొప్ప నాయకుడు ఆయన. అంతేకాదండి, మన ఒంగోలు పట్టణంలో ఏ రోడ్లు తిరిగినా కూడా, ఏ గొంతులు వెళ్ళినా కూడా, మున్సిపాలిటీ కానీ, చిన్న చిన్న సత్తాలు కానీ, రోడ్లు కానీ ఎలా ఉండేవి తెలుసా? నిజంగా చెప్తున్నాను, కొన్ని మేము చేసుకొని ఆ రోజున అర్థం మీద నడిచినట్లుగా మనం వెళ్ళాం. కానీ ఈరోజు ఎలా ఉందో పరిస్థితులు మనకు తెలుసు. అలాంటి నాయకుడిని పోగొట్టుకోవడం మన దౌర్భాగ్యం అని చెప్పొచ్చు, మనం చేసుకున్న పొరపాటు అని కూడా చెప్పచ్చు. ఇప్పుడైనా విషయం అర్థమైంది కాబట్టి రాబోయే రోజుల్లో ఇలాంటి శ్రేష్టమైనటువంటి ప్రజలకి మేలు చేసేటువంటి, నియోజకవర్గానికి మేలు చేసేటువంటి క్రైస్తవులని, హిందువులని, ముస్లింస్ని అందరినీ ఒకే దృష్టితో చూసి అభిమానించి వారందరినీ ప్రేమించి సహాయం చేసే ఇలాంటి గొప్ప నాయకుడు రాబోయే రోజుల్లో మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది, నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం వచ్చేసి వారు పెట్టిన అన్నం తినేసి వారికి సప్పట్లు కొట్టించి వారి అభినందనలు తీసుకొని పోతే వారికి ఒడిగేదేం లేదు, మనమేదో ముచ్చటపడేదేమి లేదు. వారు చేసిన మేలుకి క్రైస్తవుడు అంటే కృతజ్ఞత కలిగిన వాడని అర్థం, క్రైస్తవుడు అంటే ప్రేమ కలిగిన వాడు అర్థం, క్రైస్తవుడు అంటే క్షమాపణ కలిగిన వాడు అర్థం. అలాంటి క్రైస్తవులుగా, అలాంటి మంచి నాయకులు నిలబెట్టుకోవాల్సిన అవసరత దైవజనులుగా మన మీద ఉంది. మనందరం ప్రార్థన చేద్దామని కూడా తెలియజేస్తున్నాను. అంతేకాదు మరొక మాట, హంబుల్నెస్, తగ్గింపు. క్రిస్మస్ అంటే అర్థం ఏంటంటే హోలీనెస్, పరిశుద్ధత. క్రిస్మస్ అంటే అర్థం ఏంటంటే హ్యాపీనెస్. దేవుని దూతలు చెప్పినటువంటిది
ఆ సంతోషకరమైన సువర్తమానము మన కుటుంబాలను, మన జీవితాలలో ఉండాలంటే ప్రతి వ్యక్తి క్రీస్తు వలె తగ్గింపు జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు, ప్రతి వ్యక్తి క్రీస్తు వలె పరిశుద్ధంగా ఉన్నప్పుడు, ప్రతి వ్యక్తి ప్రేమ కలిగి ఉన్నప్పుడు, క్షమాపణ కలిగి ఉన్నప్పుడు ఆ క్రిస్మస్ సంతోషాన్ని పంచగలం. కాబట్టి ఈ ప్రత్యేకమైన సమయంలో ఈ యొక్క క్రిస్మస్ సెలబ్రేషన్లో మార్టిన్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ చర్చ్ తరఫున ఒక దైవజనుడిగా, తోటి దైవ సేవకుడిగా మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే అందరికీ ఇక్కడ నా పెద్దలకి నా హృదయపూర్వక వందనాలు. విష్ యూ హ్యాపీ క్రిస్మస్ అండ్ ప్రాస్పరస్ బ్లెస్డ్ న్యూ ఇయర్ ఇన్ అడ్వాన్స్. గాడ్ బ్లెస్ యూ. దయచేసి నేను ఒక ఊరు వెళ్ళే పని ఉంది, అందుకని అందరినీ రిక్వెస్ట్ చేసుకున్నాను ఒక మీటింగ్ అటెండ్ అవ్వాలని. పెద్దలు సైనికులు నన్ను మన్నించవలసింది. వారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక కార్యక్రమం నిర్వహించుకోవడానికి, ఒకటి పక్కన భోజనాలు చేసుకోవడానికి, లేదా ఏ రకమైన రెండింటిగా విభజించి 2 హాల్స్ కట్టి మనందరినీ అకామిడేట్ చేసేదారు. బడుగు బలహీన వర్గాలకు కళ్యాణ మండపాలు కానీ ఫంక్షన్ హాల్స్ కానీ అందుబాటులో లేనప్పుడు ఏదైనా కార్యక్రమాలు చేసుకోవడానికి బాగుంటుందని ఆలోచించి పెద్ద మనసుతోటి దీన్ని 3 కోట్ల రూపాయలు పునర్నిర్మాణం చేసినటువంటి ఘనత కూడా శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు అని చెప్పి తెలియజేసుకుంటూ, మరి కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎస్ సుదర్శన్ రావు గారు మన్నా మినిస్ట్రీస్ వారిని ప్రసంగించవలసిందిగా కోరుతాము. మాట్లాడకపోతే ఇక దొరకలేమో నాకని జనార్దన్ గారి గురించి చెప్పటం ప్రారంభిస్తే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్తారు, ఎందుకంటే అంత పని చేశారు ఆయన. ఒంగోలు పట్టణంలో విలియం కేరీ అనే విగ్రహాన్ని బాప్టిస్టు పితామహుడు డాక్టర్ విలియం కేరీ బైబిల్ని మన భాషలోకి అందించిన ఆ దైవజనుడి విగ్రహాన్ని స్టేషన్ ఎదురు మేము స్థాపిస్తున్నప్పుడు నేను మరొక సేవకుడు ఇద్దరం పోలీస్ కేసు పెట్టారు మా మీద. ఆ రాత్రి అర్ధరాత్రి ఇంచుమించు 2 గంటల సమయంలో కూర్చొని ఉన్నారు. ఎంత యాక్టివ్గా అంటే అప్పుడెంత పగలంత యాక్టివ్గా ఉన్నాడు, రాత్రి కూడా అంతే. కాబట్టి ఇట్లాంటి సంగతి అంటే వెంటనే డిఎస్పీ గారికి, ఎస్పీ గారికి ఫోన్ చేసి మా పరిస్థితులన్నీ చక్కపరిచి ఈ రోజున అక్కడ విలియం కేరీ విగ్రహం ఉంది అంటే అది దామచర్ల జనార్దన్ గారి పని. ఎందుకంటే ప్రపంచంలో కలకటాలో ఉంది ఆయన విగ్రహం, తర్వాత ఒంగోలులోనే. కాబట్టి అంత మాత్రమే కాదు, మరి ప్రార్థనా సహవాసం ఒంగోలు పట్టణంలో ఐక్య ప్రార్థనా సహవాసం అని మరి మాది ఏర్పాటు చేయబడింది. ఆ ప్రార్థనా సహవాసం కూడా ప్రారంభించింది కూడా దామచర్ల జనార్దన్ గారే. ఇప్పుడు ఆ ప్రార్థనా సహవాసం ఎంత దూరం వెళ్ళిందంటే ఆంధ్రదేశంలో 10 జిల్లాల్లో జరుగుతుంది. రాయలసీమ అంతా కూడా ప్రభు చిత్తమైతే జనవరిలో మిగతా 16 జిల్లాలు కూడా ఆ ప్రార్థనా సహవాసము. ఇప్పుడు భాగ్యనగర్ బ్యాప్టిస్ట్ చర్చిలో ప్రేయర్ సెల్ జరుగుతుంది, యునైటెడ్ ప్రేయర్ ఫెలోషిప్. కనుక ప్రార్థనా సహవాసాన్ని ప్రారంభించిన మరి దామచర్ల జనార్దన్ గారికి ఒంగోలు పట్టణ ఐక్య ప్రార్థన సహవాసం తరపున, అదేవిధంగా అసలు ముఖ్యంగా ఈ సంవత్సరం మా యూనియన్ అంటే ఒంగోలు టౌన్లో ఒంగోలు కార్పొరేషన్ డినామినేషనల్ చర్చెస్ అసోసియేషన్ ఉంది. జనార్దన్ గారు పిలిచి సెమీ క్రిస్మస్ పెట్టాలనుకున్నాం మేము. అందుకు మా కమిటీ అందరూ 2-3 నెలల నుంచి ఆయన ఫాలో చేస్తూ ఉన్నాం. ఇదిగో నేను వస్తానని చెప్పి డేట్ ఇవ్వలేదు. చివరిగా చిన్న క్రిస్మస్ కాదు, అందరం కలిసి పెడదాము అన్నారు. అది ఇంకా సంతోషం. కనుక మేము కూర్చొనే డేట్ కూడా కన్ఫర్మ్ చేయడం జరిగింది. అందరం పిలుద్దామయ్యా, ఇక్కడ వర్గాలు, పార్టీలు, డినామినేషన్లు కాదు, అందరం కలిసి యునైటెడ్గా ఆరాధన చేద్దామని మరి దామచర్ల జనార్దన్ గారు తన అభిప్రాయాన్ని తెలియజేయటం చాలా సంతోషదాయకం. అసలు ఇంతమంది దైవ సేవకులు ఒక్కసారిగా చూడటం అనేది చాలా సంతోషం. ఈ ఐక్యత ప్రభు వచ్చే వరకు ఉండునుగాక. గట్టిగా చప్పట్లు కొట్టండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ అయ్య గారు. థ్యాంక్ యూ అన్న. రెండవ విషయం, పాస్టర్స్కు ఈనాటి ప్రభుత్వం చాలా మాటలు చెప్పాయి, చాలా రకాలుగా మాటలు ఇచ్చారు. ఈ ప్రభుత్వంలో మాట తప్పం, మడం తిప్పం అనేటువంటి అంశాలు మీకు తెలుసు. కానీ క్రైస్తవులుగా చెప్పినటువంటి వారు ఎవరు కూడా
మాట తప్పరు మడం తిప్పరు. బహుశా ఇక్కడున్న క్రైస్తవ తెలుగుదేశం పార్టీని బలపరిచి మరలా తిరిగి చంద్రబాబు నాయుడు గారిని మరి మన ముఖ్యమంత్రిగా చూడాలని సందర్భంగా నేను కోరుకుంటూ, అందుకు ప్రాతిపదికగా మన జనార్దన్ గారిని తిరిగి మనం ఎమ్మెల్యేగా గెలిపించుకోవాల్సిన అవసరం కూడా ఉందని సందర్భంగా తెలియజేస్తూ, ఆయన చెప్పిన విషయాలు మరి ఎమ్మెల్యే గారి అధ్యక్షతతో నేను 2 విషయాలు చెప్తాను. క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ అనేటువంటిది గతంలో పెట్టుకున్నప్పటికి కూడా ఎవరికి, ఏ పాస్టర్కు, ఏ స్టూడెంట్స్కు ఎవరికి కూడాను ₹1 సరైనటువంటి పరిస్థితులు అందించినటువంటి అవకాశం లేదు, మీకు తెలుసు. కానీ ఇవాళ రాబోయేటువంటి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ఆ కమిటీలో ఉన్నటువంటి దాని ప్రకారంగా 2,000 కోట్ల రూపాయలు మరి క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్కి ఖచ్చితంగా మేము అలాట్ చేస్తామనేటువంటిది, తద్వారా పాస్టర్ స్కూల్ చర్చెస్ అందరికీ కూడాను సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి క్రిస్టియన్ మైనారిటీకి సంబంధించిన సంస్థలు, వాటి ప్రాపర్టీ యొక్క రక్షణ కూడా మేము తీసుకుంటామనేటువంటిది కూడాను ఆయన సూచించడం జరిగింది. మరి అంతేకాకుండా మరి ఈనాడు విదేశ విద్యలకు వెళ్ళినటువంటి ఎస్సీ దళిత సోదరులు మాత్రమే ఉన్నారు, కానీ క్రిస్టియన్స్ ఎవరు వెళ్ళటల్లా. ఆ క్రిస్టియన్స్ కూడా అవకాశం కల్పిస్తాము, క్రిస్టియన్ సర్టిఫికేట్ ఉన్నటువంటి వారికి అని. మరి ఎందుకు ఇవన్నీ మనం చెప్పవలసి వస్తుందంటే, ఆఖరిగా నేను ఒకటి అడిగాను. ఏమని అడిగానంటే, చట్టసభల్లో దళితులు ఉంటున్నారు, బీసీలు ఉంటున్నారు, అగ్రకులాలు ఉంటున్నారు, కానీ క్రిస్టియన్గా పెట్టుకున్నటువంటి ఒక పాస్టరో, ఒక దైవ సేవకుడో, క్రిస్టియన్ లీడరో చట్టసభలకు ఎందుకు తీసుకురాకూడదు సార్ అని చెప్పేసి అడిగినప్పుడు, దానికి రాజ్యాంగబద్ధమైనటువంటి ఆలోచన అడ్డంకులు వస్తాయి, కానీ నేను ఒకటి చేయగలను అనేటువంటి అంశాన్ని ఆయన తీసుకురావడం జరిగింది. రాజకీయ పరమైనటువంటి అర్హతలు ఉన్నటువంటి క్రైస్తవ సోదరులకు రాజకీయ పార్టీల పరంగా వారికి కావాల్సినటువంటి అవకాశాలు నేను కల్పిస్తామని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి నజీర్ గారి ద్వారా మాకు తెలియజెప్పడం జరిగింది. మరి ఇవన్నీ కూడా జరగాలి అంటే ఖచ్చితంగా మీ అందరూ బైబిల్ పట్టుకొని ఉన్నాం. ఇందాక మనం ఒక మాస్టర్ గారు చెప్పాడు, క్రైస్తవులుగా మనం ఒక మాట మీద నిలబడతాం, ఆ మాటను ఎవరు చెప్పినా వినాం, ఖచ్చితంగా ఆ మాట కోసమే ప్రయత్నం చేస్తాం. ఆ మాట కోసం ప్రయత్నం చేసేటువంటి క్రైస్తవ సోదరుల ద్వారా ఈరోజు ఆ మాట మీద నిలబడండి. ఇవన్నీ కూడా మన కుటుంబాలకు, మన బిడ్డలకు తప్పనిసరిగా అందుతాయి. అది మన దామచంద్ర జనార్దన్ వారి ద్వారా మనం తప్పనిసరిగా తీర్చుకుంటామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ మరొకసారి క్రిస్మస్ శుభములు మీ అందరికీ కలుగుతాం. ముందుగా అందరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు మనందరం కూడా సెమీ క్రిస్మస్ కార్యక్రమం పెట్టుకోవడం, దానికి మన పాస్టర్ గారు వీళ్ళంతా కూడా కొంతమంది వచ్చి మేము మా ఏరియాలో సెమీ క్రిస్మస్ చేస్తున్నాం, మీరు రావాలి అని చెప్తే, నేను కూడా అందరు పాస్టర్స్ 500 పైన మన ఒంగోలు నియోజకవర్గంలో ఏదైతే మన ఉన్నాయో అందరిని కూడా పాస్టర్లు అందరిని కూడా పిలవండి, ఇన్విటేషన్ కొట్టించండి, అందరినీ కూడా కలుసుకున్నట్టు. ఇది పార్టీకి సంబంధం కాదు, పార్టీ ఆఫీస్ కాదు, మన అంబేద్కర్ భవన్లో పెట్టుకుందాం, తప్పకుండా అందరినీ కలుద్దామని చెప్పేసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున నా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు మన మన అధిష్టాన్ గారు కూడా ఆయన టైం కేటాయించేసి ఈరోజు మన దాంట్లో ఈ సభలో పాల్గొన్నందుకు ఆయనకు మనస్ఫూర్తిగా నా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా విలియం కేర్ గారు, అదేవిధంగా శిఖాబాబు గారు, జాన్ కాల్విన్ గారు, శేఖర్ బాబు గారు, భగవాన్ దాస్ గారు, గూడూరు రవికుమార్ గారు, సుదర్శన్ రావు గారు, ప్రభాకర్ గారు, ప్రభుదాస్ గారు, సురేష్ బాబు గారు, అదేవిధంగా జాషువా గారు, మంత్రి శ్రీనివాసరావు గారు, అకయ్యరాజు గారు, నరసమ్మ గారు, శశికాంత్ భూషణ్ గారు, వలపూడి బాబురావు గారు, కల్సర్ట్ గారు, సింహాశ్వర్ గారు, అశోక్ గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, అదేవిధంగా మీకు మనస్ఫూర్తిగా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఒకటి ఉండే పరిస్థితులు కూడా, ఎందుకంటే మీ దగ్గరికి మన చర్చికి మీరు పాస్టర్గా ఉండేటప్పుడు అనేక మంది మీ దగ్గరికి వస్తూ ఉంటారు. అనేక మంది మీ దగ్గర మీరు చెప్పే మాటలు, మీరు చెప్పే పద్ధతులు, ఎలా ఏం జరుగుతుంది, ఎట్లా ఉంది పరిస్థితులు అనేది కూడా మీ అందరికీ కూడా ఈరోజు ఉండే పరిస్థితులు తెలుసు.
అందుకనే టైం ఎక్కువైంది కాబట్టి 2-3 మాటలు మాట్లాడతాను. మనకి ఈ రోజు ఉండే పరిస్థితులు మనం ఒకసారి గుర్తుపెట్టుకుంటే, అదివరకు తెలుగుదేశం టైంలో అనేక కార్యక్రమాలు కూడా మన నియోజకవర్గంలో మనం చేశాం. ఎంతోమంది మనకి ఉండే సమస్యలు కూడా నా దృష్టికి వచ్చినాయి అన్నీ కూడా ఆ రోజు ఉండే పరిస్థితుల్లో మనం చేసాం. 5 సంవత్సరాలు కూడా ఇందాక మన వాళ్ళు చెప్పినట్టు మెయిన్ చర్చి ఒక ఇబ్బంది లేకుండా, తలుపు అనేది మూయకుండా, ఆ రోజు ఎన్ని ఉన్నా కూడా పోలీసు వాళ్ళని పెట్టి వాళ్ళందరూ కూడా మాట్లాడి దాని చర్చిని కంటిన్యూగా నడుపుకుంటూ వచ్చాం. ఈరోజు బాధాకరం ఏంటంటే, ఈ రోజుకి కూడా చర్చి మూసేసి అటొకరు ఇటొకరు చర్చిని ఆదివారం కూడా నడుపుకోవడం జరుగుతుందంటే ఇది చాలా బాధాకరం. ఎందుకంటే కూర్చోబెట్టి సమస్యలు అనేది ప్రతి ఇంట్లో ఉంటాయి, ప్రతి దగ్గర ఉంటాయి. దాన్ని కూర్చోబెట్టుకొని మంచి చెడు చూసుకొని జాగ్రత్తగా వయామీడియా చేస్తే తప్పకుండా ప్రాబ్లం సాల్వ్ అయ్యేదానికి దాన్ని పట్టించుకునే వాళ్ళు లేకపోవడం కూడా మనకి దురదృష్టకరం అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు ఉండే పరిస్థితులు కూడా మనం ఒకసారి చూసుకుంటే, ఆ రోజు ఉండే పరిస్థితుల్లో మన క్రిస్టియన్ సెల్ కానీ మళ్ళీ ఎస్సీ సెల్ కానీ ఇవన్నీ కూడా ఎంతోమంది కూడా ఆ రోజు సేవలు అందించడం, 2,000 కోట్ల రూపాయలతోటి ఈరోజు రాష్ట్రాన్ని అనేక విధాలు కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరిగింది కూడా ఆ రోజు తెలుగుదేశం పార్టీ. ఈరోజు ఎక్కడైతే పేదవాడు ఉన్నాడో అక్కడ ఉండే ప్రాంతాలను కూడా అభివృద్ధి చెందాలి అనేదే మన చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం. ఎప్పుడు కూడా పేదవాళ్ళని ముందు చూడాలి, తర్వాత వేరే దగ్గరికి పోవాలి అని చెప్పేసి. కాబట్టే ఈరోజు ప్రతి ఏరియాలలో కూడా సిమెంట్ రోడ్స్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, హౌసింగ్ స్కీమ్ కానీ ఇవన్నీ కూడా ఆ రోజుల్లో ఉండే పరిస్థితుల్లో మాకు ఇచ్చిన టైంలో మేము ఇవన్నీ కూడా కార్యక్రమాలు ఆ రోజు చేసామని చెప్పి కూడా ఈరోజు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి మన భవిష్యత్తు ఈరోజు ఉండే పరిస్థితుల్లో అందరూ కూడా కక్ష సాధింపులు వచ్చింది. మన జీసస్ చెప్పింది ఒకటే చెప్పాడు, శాంతియుతంగా ఉండాలి, శాంతియుతంగా మనుషుల్ని ప్రేమించాలి, మనుషులని అందరూ కూడా దగ్గరికి తీసుకోవాలి. ఆ విధంగా చేసేవాళ్ళే మన సొసైటీలో మంచి వ్యక్తులు అని చెప్పేసి కూడా మన జీసస్ గారు చెప్పిన పద్ధతి ప్రకారంగా మనం కూడా ఉండే పరిస్థితుల్లో 5 సంవత్సరాలు కానీ అంతకుముందు కానీ ఎప్పుడూ లేని వాతావరణం ఈరోజు ఈ రాష్ట్రంలో వచ్చిందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఎవరన్నా ఏదన్నా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళ ఆస్తుల మీదకు పోవటం, వాళ్ళ ఇళ్ళ మీదకు పోవటం, ఈరోజు రాక్షస పాలనలో ఈరోజు ఈ రాష్ట్రం ఉంది. మీ అందరికీ కూడా తెలుసు ఏం జరుగుతుందనేది కూడా మనకు అందరికీ తెలుసు, రోజు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇలాంటి పరిస్థితులు పోవాలి. ఇలాంటి పరిస్థితులు పోవాలంటే మనం అందరం కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. ఈరోజు ఒంగోలులో ఎప్పుడు కూడా శాంతియుతంగా ఉండే ఒంగోలులో ఈరోజు మన స్థలాలు ఉన్నాయో లేవో కూడా మనం ఆలోచించే పరిస్థితులు వస్తున్నాయంటే మనం ఏ విధంగా ఉందా లేదు కూడా మన వాతావరణం ఏ విధంగా ఉందో కూడా చూసుకోవాలి. ఎవరో కష్టపడి సంపాదించే స్థలం ఉంటే ఆ స్థలం కూడా మనకు గోడ లేకపోతే ఏదైనా కట్టుకోలేకపోతే ఆ స్థలం తర్వాత మనం తెలిసే లోపలికే 3-4 రిజిస్ట్రేషన్లు అయిపోయే పరిస్థితి ఈరోజు ఒంగోలులో రావటం. ఒంగోలులో అందరూ కూడా ఈరోజు వాళ్ళ సైట్లు చూసుకొని మనకి ఈసీలు తెప్పించుకొని మనకు భయపడి మనకు కరెక్ట్గా ఉన్నాయా లేవా అనేది కూడా చెప్పుకునే పరిస్థితులు ఉన్నాయంటే ఈరోజు ఈ వాతావరణం, ఈరోజు ఉండే పరిస్థితులు, ఈరోజు ఉండే రాజకీయం ఈ విధంగా తయారైందని చెప్పేసి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి శాంతియుతంగా జాగ్రత్తగా అందరూ కూడా సంతోషంగా ఉండాలి. వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన పని ఒక నాయకుడికి ఉంటుంది. నాయకుడే చేతకాని నాయకుడు అయిపోయినప్పుడు ఈరోజు ఉండే వాతావరణం పరిస్థితులు కూడా అన్ని విధాలు కూడా టెన్షన్ ఉండే పరిస్థితులు వస్తుంది. ఈరోజు ఉండే పరిస్థితులు కూడా మనం అధ్యయనం చేసుకొని మీ అందరూ కూడా దానికి పూర్తి సపోర్ట్ చేయాలని చెప్పేసి కూడా మీ అందరినీ కోరుకుంటా ఉన్నాం. తప్పకుండా రాబోయే రోజుల్లో మళ్ళా తెలుగుదేశం పార్టీ అధికారంకి వస్తుంది. వచ్చిన తర్వాత ఖచ్చితంగా మన ఏదైతే చర్చలు ఉన్నాయో దాన్ని ఎక్కడైనా నేను ఎందుకంటే ఈతకు ముక్కల మన ఈ మధ్య వెళ్తే కొంతమంది మనం క్రిస్టియన్స్ అంతా వచ్చి మేము వాళ్ళ వరకు పైన పిల్లల వరకు వేసుకున్నాం, స్లాబ్ ఒకటి వేసి అని చెప్పి అన్నారు. సరేలే స్లాబే కదా చిన్నదుంటుందిలే అని చెప్పేసి మనం అనుకుంటే అది సైజు కూడా పెద్దదైపోయింది. 10 లక్షల్లో దగ్గర 4-5 లక్షలు అయ్యేటట్టుంది. కానీ మనం ఆ రోజు చూడకుండానే వాళ్ళకి ప్రామిస్ చేసాం, దాని తగ్గట్టుగానే మనకి మొదలుపెట్టి అది కూడా కట్టిస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. మా దగ్గరకు వచ్చి కూడా మన 9వ డివిజన్లో కొంతమంది చర్చికి మాకు ఫ్లోరింగ్ కావాలంటే ఫ్లోరింగ్ వేయించాం, కొంతమంది మనకి ఇటుకలు కావాలి కట్టుకోవడానికి అని చెప్తే కొంతమందికి అవి చేసాం. నా వంత ఏది మనం చేసాం. ఈ పద్ధతి కాకుండా రేపు భవిష్యత్తులో ఎక్కడైతే పాత చర్చలు ఉన్నాయో, పాత ఇబ్బందులు ఉన్నాయో ఆ చర్చలు కూడా ప్రభుత్వం కూడా ఒక ఆ రోజు ఉండే పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారితో కూడా మాట్లాడి దాన్ని ఖచ్చితంగా దాన్ని రీకన్స్ట్రక్ట్ చేసి
దాన్ని అన్నీ కూడా ఆధునీకరణ చేసే పద్ధతిలో మనం చర్చలన్నీ కూడా మనం సరి చేసుకునే విధంగా రేపు రాబోయే రోజుల్లో తీసుకెళ్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ప్రతి ఏరియాలో చర్చలు ఎక్కువైపోతున్నాయి. ఇది మాకు వినాయకుడి పండుగ వస్తుంది అనగానే మాకు పెద్ద ఇబ్బంది అయిపోయేది. ప్రతి ఏరియాలో అదివరకు ఒక ఊర్లో ఒకటి పెట్టుకునేవాళ్ళు, ఒక డివిజన్లో ఒకటి పెట్టేవాళ్ళు బొమ్మ. ఈరోజు బజార్కి ఒకటి అయిపోయింది. ఇలాంటి పరిస్థితులు అనేది మనకు రాకూడదు. మనందరం కూడా ఒక పండగ వచ్చినప్పుడు అందరూ కూడా బంధువులతోటి పెద్దలతోటి అందరం ఒక దగ్గర కూర్చునేదానికే పండగ చేసుకుంటాం. ఆ పండగ చేసుకోవాలంటే మనకు ఆ ఏరియాకి ఒక చర్చ్ ఉందంటే పెద్దలందరూ కూడా అక్కడికి వస్తారు. దాంతో కాసేపు చిన్నపిల్లలతోటి వాతావరణం ఏం జరుగుతుంది ఏందనేది కాసేపు మాట్లాడుకోవడానికి, కాసేపు ప్రేయర్ చేసుకోవడానికి అవన్నీ కూడా వాతావరణం బాగుంటుంది. ఈరోజు ఏమైపోయిందంటే ఒకరొకరు పోటీలు అవ్వటం, ఒక్కో బజార్కి ఒక్కో చర్చి రావటాలు కూడా ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. అది సంస్కృతి పరిస్థితులు కూడా మారటం వల్లే ఇలాంటి పరిస్థితులు కూడా జరుగుతున్నాయి అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి తప్పకుండా చంద్రబాబు నాయుడు గారికి చెప్పి ఏదైతే చర్చలు ఉన్నాయో దాన్ని ఆధునీకరణ పెడతాం. తప్పకుండా చర్చలకి అన్ని విధాలుగా కూడా అంగురంగులు తీసుకొస్తామని చెప్పి కూడా ఈ సభాముఖంగా మేము మాటిస్తున్నామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా ప్రభుత్వం వచ్చినప్పుడు మేజర్ సమస్యలు ఏవైతే ఉన్నాయో, పాస్టర్స్ కొంతమంది పెద్దవాళ్ళు ఉండొచ్చు, కొంతమంది చిన్నవాళ్ళు ఉండొచ్చు, చిన్న చర్చలు ఉండొచ్చు. దానికి వాళ్ళకి ఏదో విధంగా జీత బడ్జెల కింద కానీ దానికి ఏం చేస్తే బాగుంటుంది, ఇవన్నీ కూడా సపరేట్గా తీసుకోవాలని కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడుతూ ఉన్నారు. తప్పకుండా ఏది జరిగినా అభివృద్ధి కార్యక్రమాలు జరిగిందంటే తెలుగుదేశం పార్టీ అది ఒకసారి కూడా మీ అందరూ కూడా గుర్తించుకోవాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఈ అంబేద్కర్ భవనం ఆ రోజు ఉండే పరిస్థితుల్లో నేను ఫస్ట్ మీటింగ్కి వచ్చినప్పుడు మాకే వినపడతా ఉంది. అది కూర్చొని భోజనం చేయడానికి కూడా లేకపోతే దాన్ని అప్పటికప్పుడు 3 కోట్లు పెట్టేసి దీన్ని శాంక్షన్ చేసి దీనికి అంగులు తీసుకొచ్చి ఈరోజు ఇంతమంది మనం పెద్దలందరూ కూడా మనం కూర్చొని ఈరోజు సమావేశం పెట్టుకున్నామంటే ఈరోజు ఈ వాతావరణం ఉండబెట్టని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. ఆ రోజు కళాకారులు వచ్చారు. కళాకారులు వచ్చి మా కళ ఏదైనా చేసుకోవాలంటే ఇబ్బంది అంటే ఎన్టీఆర్ కళాక్షేత్రం, అప్పటికప్పుడు ఎన్టీఆర్ కళాక్షేత్రం అని చెప్పి పెట్టాం. దానికి కూడా నేను ఉండే టైంలో ఒకటే పద్ధతి పెట్టాం. ఎన్టీఆర్ కళాకారులు ఎవరైతే ఉన్నారో కళలకు సంబంధించిన కార్యక్రమాలు చేసేటప్పుడు వాళ్ళకు ఉచితంగా ఫ్రీగా పెట్టాం. దానికి ఏదైనా కరెంటు బిల్లులు ఇది తప్పితే వాళ్ళకి ఛార్జెస్ లేకుండా పెట్టాం. ఇది కూడా అంబేద్కర్ భవన్ కూడా మన ఎస్సీస్ కానీ ఎవరైనా కూడా పెళ్లి చేసుకోవాలంటే వాళ్ళకి ఫ్రీగా పెట్టాం. ఓన్లీ ఏసీసీ కానీ మెయింటెనెన్స్ కరెంటు బిల్లులు తప్పితే వాళ్ళకంతటా రెంట్ లేకుండా ఆ రోజు పెట్టాం. దీన్ని ఈరోజు వ్యాపారాలు చేశారు. వ్యాపారాలు చేసి ఈరోజు 15,000 20,000 రెంట్లు తీసుకునే పరిస్థితిలో ఈరోజు ఒక పార్టీ వాళ్ళని పెట్టడం దాంట్లో తీసుకోవడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఒక్కొక్క కులానికి బీసీ భవన్ కానీ ఇవన్నీ కూడా పేదలు కూడా సంతోషంగా చేసుకోవాలి. ఇప్పుడు కళ్యాణ మండపాల్లో 3-4 లక్షలు అవుతూ ఉంది, చేసుకోలేని ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ఈరోజు ఇవన్నీ కూడా వాతావరణాలు తీసుకురావడం జరిగిందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి మీ అందరూ కూడా పిలవగానే వచ్చినందుకు చాలామంది ఫాస్టర్స్ కూడా ఈరోజు మీకు ఎన్ని పనులు ఉంటాయో నాకు తెలుసు. 2 రోజుల క్రిస్మస్ అనగానే మీరు అనేక మంది మిమ్మల్ని పిలుస్తూ ఉంటారు, అక్కడికి ఇక్కడికి రమ్మంటూ ఉంటారు, మీకు చాలా బిజీగా ఉంటారు. అయినా కూడా ఒక మంచి మనసుతోటి ఈరోజు ఏదో మనకి ఇన్విటేషన్ ఇచ్చి పిలిచారు కాబట్టి మనం కూడా సభకి వెళ్ళాలి, మనల్ని కూడా కూర్చోవాలని ఒక మంచి సంకల్పంతో మీరందరూ కూడా వచ్చినందుకు మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా పేరున నా నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసి, ఇంకా వేదిక మీద పెద్దలంతా కూడా చాలామంది అభిమానం మీద వాళ్ళంతా వచ్చారు. మీ డ్రెస్సెస్ కూడా అందరికి కావాలి, పార్టీకి కావాలి. రేపు అక్కడ చంద్రబాబు నాయుడు గారు కావాలి, ఇక్కడ మనం కూడా తెలుగుదేశం పార్టీకి అధికారంలో రావాలంటే మీ అందరి ఆశీస్సులు, మీ అందరి డ్రెస్సెస్ కూడా మా అందరికీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరికి కూడా తెలియజేస్తూ, వచ్చిన మీ అందరికీ పేరున నా నమస్కారం తెలియజేస్తూ, మన అధిష్టాన పాస్టర్ గారికి కూడా ప్రత్యేకించిన ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ నా నమస్కారాలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. తప్పకుండా అనాథరైజ్ ఉండేది, న్యాయం ఉండేది రిపోర్ట్ చేస్తాం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా ఏం పోవాలి అంటే తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు లాంటి ముఖ్యమంత్రిగా మళ్ళా రావాలి అనే ఉద్దేశంతో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చారు. తప్పకుండా పవన్ కళ్యాణ్ గారికి కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ